వినేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం నందు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని వ్రాయబడి ఉంటుంది. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక్కడ గుర్తించుకోవలసిన మాటలు ఉన్నాయి. బాలుడు నడవవలసిన త్రోవ నేర్పించాలంట. బాలునికి శిశు దశ ఉంది, బాల్య దశ ఉంది, యవన దశ ఉంది, వృద్ధాప్య దశ ఉంది. అయితే ఇందులో బాలునికి నేర్పించవలసిన అంటే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించు. నేర్పిస్తే ఏంటి రిజల్ట్? ఏదైతే బాల్య దశలో ఉన్నప్పుడు ఏ త్రోవను గూర్చి నీవు నేర్పిస్తావో అదే బోధ, అదే త్రోవ పెద్దవాడైన తర్వాత కూడా వాటి నుండి తొలగిపోడు. పెద్దవాడు బాల్య దశలో ఏదైతే నీవు బోధించి నేర్పిస్తావో, బాలుడు నడుచుకోవలసిన త్రోవను గూర్చి ఏదైతే నువ్వు నేర్పిస్తావో ఆ నేర్పించినది పెద్దవాడైనప్పుడు కూడా ఈ త్రోవ నుండి, ఈ బోధ నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మంచిది. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించాలంట. చాలా త్రోవలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉండే త్రోవ ఒకటి ఉంది. ఒకటే సింపుల్గా మాట్లాడాలి. భక్తి అనేటువంటి త్రోవలో బాలుని నడిపించాలి. చూడండి, నేర్పించడం లేదు. నేర్పించడం అంటే చెప్పడం. ఇక్కడ నేర్పించడం అనే మాట యొక్క అర్థం ఏంటంటే ఆ భక్తి యొక్క త్రోవ జీవితాన్ని చూపించడం అని నేర్చుకోవాలి. మనం బాల్య దశలో ఉన్నప్పుడు పిల్లలకి చెప్పే మాటల కంటే చూసేటువంటి వాటినే ఎక్కువగా వారి హృదయంలో నాటబడతాయి, పాతుకుపోతాయి. చూసిన వాటినే ఎక్కువగా హృదయంలో ఫిక్స్ అయిపోతాయి. ఇక్కడ నేర్పించాలి. భక్తి అనేటువంటి త్రోవను నేర్పించడం అనేటువంటి అర్థం ఏంటంటే ఆ భక్తి యొక్క త్రోవను తల్లిదండ్రులై ఉన్నవారు చూపించాలి అని బోధిస్తుంది. మరి దానికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా పరిశుద్ధ గ్రంథంలో? అంటే ఉన్నాయి. తిమోతి అనబడినటువంటి వ్యక్తి బాలుడుగా చిన్నగున్నప్పటి నుంచి భక్తిలో పెరిగినవాడు, చాలా భక్తిలో పెరిగినవాడు. ఈ భక్తిని గూర్చి తిమోతి కలిగి ఉన్న విశ్వాసం, భక్తిని గూర్చి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఓ తిమోతి, నీ భక్తి, నీ విశ్వాసం చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. చాలా భక్తిపరుడు, విశ్వాస వీరుడు. అయితే నీవు కలిగి ఉన్న ఈ విశ్వాసం, ఈ భక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే మీ మదర్లో నుండి వచ్చింది. మీ మదర్లో ఉన్నటువంటి భక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే మీ వాళ్ళ అమ్మమ్మ నుండి, అంటే మీ అవ్వలో నుంచి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే అవ్వ నుండి మదరికి రాగా, తల్లికి రాగా, తల్లి నుండి కొడుకుకి వస్తుంది. ఇక్కడ భక్తి అనేది భక్తి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు లేదండి. దేవుని త్రోవ ఏదైతే చిన్నగా ఉన్నప్పుడు దేవుని వాక్యం నేర్పించబడిందో అదే త్రోవలోనే, అదే భక్తిలోనే కొనసాగుతారు. పెద్దగా అయిన తర్వాత ప్రయోజకులు అవుతారు. మంచిది. భక్తి అనే త్రోవ గురించి మాట్లాడుతున్నాం. మరి ఏమైనా భక్తి అనే త్రోవలో నడిస్తే ప్రయోజనమా? ఇప్పుడు అంతా కావాల్సింది అదే కదా, రిజల్ట్. బాగా చదివావు, ఏంటి ప్రయోజనం? బాగా చదివేది లక్షల ఫీజు కట్టి చదివించేది ఎందుకొరకు? రేపు బాగా చదివిన తర్వాత మంచి ఉద్యోగం చేయాలి. ఉద్యోగం ఎందుకొరకు? శాలరీ కొరకు. శాలరీ ఎందుకొరకు? డబ్బు ఎందుకొరకు? సుఖవంతమైన జీవితం జీవించడానికి, హ్యాపీ లైఫ్. అట్లాగే మరి భక్తి అనేది నేర్చుకుంటానండి.
భక్తి అనే జీవితాన్ని, భక్తి అనే త్రోవలో నేను నడుచుకుంటానండి. నడుచుకుంటాం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఉంది. అదే పౌలు గారు అంటారు, రెఫరెన్స్లు చెప్పట్లేదు. భక్తి అనేటువంటి జీవితం ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనది అని వ్రాయబడింది. ఆ మాట ఒక్కసారి చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. భక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అన్ని విషయంలో ఎలాంటిదంటే మనకు ప్రయోజనకరమైనది అని వ్రాయబడింది. అవును, మనం భక్తి జీవితాన్ని కలిగి జీవించగలిగితే ఈ జీవితంలో ప్రయోజనమే, ఈ జీవిత అనంతరము కూడా ప్రయోజనమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ జీవితంలో, ఈ లోకంలో భక్తి జీవితాన్ని అనేది మనం కొనసాగిస్తే ప్రయోజనకరమని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎవరైనా భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించి ఎవరైనా ప్రపంచానికి తలగా నియమించబడి ఆశీర్వదించబడినటువంటి ఆ విధమైనటువంటి ప్రయోజకులు ఎవరైనా ఉన్నారా? ఒకరిని ఉదాహరణగా బైబిల్లో చూపిస్తామంటే ఉన్నారు. అతని పేరే అబ్రహాం. అబ్రహాము ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు. ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదము కూడా అబ్రహాము మూలంగానే ప్రతి వారు దీవించబడవలసిందే. మరి ఈ అబ్రహాము అనబడినటువంటి ఈ వ్యక్తి ఈ భక్తి జీవితం అనేది ఎవరి నుండో ఒకరి నుండి పొందుకోవాల్సిందే కదా, తెలుసుకోవాల్సిందే కదా, నేర్చుకోవాల్సిందే కదా, చూసి అనుసరించవలసిందే కదా. ఎవరికి వారు కూడా స్వతహాగా భక్తి జీవితం అనేది కొనసాగించలేదు. భక్తి అనేది ఒకరి నుండి తెలుసుకోవాల్సిందే, బోధించబడవలసిందే, చూసి నేర్చుకోవాల్సిందే. మరి ఇప్పుడు అబ్రహాము అనబడినటువంటి ఈ వ్యక్తికి ఇంత గొప్పగా ఆశీర్వదించబడడానికి ప్రయోజనకరమైనటువంటి ఈ భక్తి ఎవరి నుండి అందింది అని లేఖనాన్ని మనము పరిశోధించగలిగితే అబ్రహాముకి ఈ దేవుని గూర్చి భక్తిగా జీవించడానికి ఈ భక్తి జీవితమును గూర్చి ఎవరు బోధించారు అనగా ఆదాము బోధించాడు. అబ్రహాము పుట్టినప్పుడు ఆదాము ఇంకా బతికే ఉన్నాడు. అబ్రహాము పుట్టినప్పుడు ఆదాము ఇంకా బ్రతికే ఉన్నాడు. మీకు టక అలా కొంచెం మీరు ఒకవేళ మీకు లెక్క రాసినప్పుడు పర్వాలేదు. 5వ అధ్యాయంలో మీరు చదివితే ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవారిగా ఆడదానిగా వారు సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఎన్ని సంవత్సరాల టైంలో షేతును కన్నాడు? 130 ఏండ్లు. 130 ఏండ్ల యొక్క వయసులో షేతును కన్నాడు. షేతు తర్వాత ఎవరు కన్నారు? 130 వేసుకోవచ్చు. షేతును కన్నిన తర్వాత ఆదాము బ్రతికిన దినములన్నీ అయిపోయాయి. తర్వాత ఇవన్నీ లెక్క మీరు చదువుకుంటూ వెళ్ళండి. 1, 2వ వచనం నుండి మీరు ఎక్కడి దాకా చదవాలంటే 21వ వచనం వరకు చదవాలి. 32వ వచనం వరకు కూడా చదవండి. చదివితే మనకి ఎక్కడ వరకు అంటే అబ్రహాము పుట్టుక వరకు. అబ్రహాము యొక్క తండ్రి తెరహు అబ్రహామును కన్న తర్వాత కూడా ఆదాము బతికే ఉన్నాడు. ఇంకా ఈ అబ్రహాముకి ఈ భక్తి జీవితం ఎక్కడి నుండి అబ్బింది అని అంటే ఆదాము నుండి అబ్బింది. ఆదాము అబ్రహాముకి దేవుని గురించి బహు స్పష్టమైన రీతిలో తెలియజేశాడు.
ఏదైనా తోటలో ఏం జరిగింది, ఏదైనా తోటలో దేవుడు ఆదామును సృష్టించిన యొక్క ఉద్దేశం ఏమిటో బహుగా స్పష్టంగా తెలియజేశాడు. అందువలనే బాలుడుగా ఉన్నప్పుడు బోధించబడ్డ ఈ భక్తి పెద్దగైన తర్వాత కూడా విడిచిపెట్టకుండా బహు ప్రయోజకుడిగా మారాడు. ఎవరంటే అబ్రహాము ఒక్కరితోనే దేవుడు మాట్లాడి ఎన్నుకోనడానికి కారణం ఏమిటంటే ఇదే కారణం. కనుక దేవుడి వాక్యం తెలియజేస్తున్నది ఏంటంటే తరచు నుండి భక్తి అనేది ఒకటి ఉంది, దేవుడు నేర్పించినది ఒకటి ఉంది. దానిని తప్పకుండా మనమందరం అనుసరించవలసింది, పిల్లలకు బోధించవలసి ఉంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాం. మరి భక్తి అంటే ఏంటి? భక్తి అనంటే మనం అనుకునేది కాదు, మన ఊహల్లో పుట్టుకొచ్చేది కాదు. భక్తి అనంటే మనకు తోచినట్టుగా చేయడం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నోవహు కాలంలో నరులను దేవుడు చేసినందుకు హృదయం నొచ్చుకునిందంట. ఏమంటే దేవుడు నరులను చేసింది హృదయం చేసినందుకు దేవుని హృదయం బహుగా నొచ్చుకునిందంట. నొచ్చుకోవడానికి నరులను దేవుడు చేయలేదు, కానీ నరులను నొప్పించారు. ఎందుకు నొప్పించారు? హృదయం ఎందుకు నొచ్చుకుంటుంది? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే అక్కడ ఇలాగ వ్రాయబడి ఉంటుంది, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు నోవహు కాలంలో నరులను బట్టి దేవుని హృదయం నొచ్చుకునింది అని అంటే ఎందువలన నొచ్చుకునిందని దేవుని వాక్యం చెప్తుంది. కోరిక సఫలము కాకుండుట వలన హృదయం నొచ్చుతుంది కదా. దేవుని హృదయం కూడా నొచ్చుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు కలిగి ఉన్న ఒక ఆలోచన, ఉద్దేశం ఏమైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చబడనందు వలన దేవుని హృదయము నొచ్చుకుంది. మరి దేవుడు నరులను చేసినటువంటి ఉద్దేశం ఏంటో తెలియచేసేది ఏంటంటే భక్తి అనేది ఒక నరుణ్ణి దేవుడు ఎందుకు చేశాడు, వాని యొక్క పని ఏంటి, వాని విషయంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో తెలియచేస్తుంది. భక్తి లేకుండా దేవుని యొక్క సంకల్పం ఎవరికీ అర్థం కాదు. భక్తి అనే ఒక జీవితం వలనే నరుణ్ణి దేవుడు సృష్టించిన ఉద్దేశం ఏంటో ఒక్కొక్కరి విషయంలో ఒక ఆలోచన ఉంటుంది. దేవుని ఆలోచన బాగా గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే ప్రతి వస్తువును దేవుడు దాని పని కొరకై నియమించినని వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ సృష్టించిన వాడు ఒక పని నిమిత్తమే సృష్టించాడు. ప్రతి వస్తువు కూడా ఏ పని లేకుండా, ఏ కారణం లేకుండా దాన్ని సృష్టించిన వాడు కారణం లేకుండా సృష్టించలేదు. ప్రతి వస్తువు కూడా అంతే, దాని పని కొరకే దేవుడు సృష్టించాడంట. అలాగే దేవుని పిల్లలమైన మనని కూడా దేవుడు ఒక పని నిమిత్తమై, ఒక ఉద్దేశం నిమిత్తమై చేశాడు. ఆ దేవుడి ఉద్దేశం తెలియాలి అని అంటే భక్తి అనేది మన జీవితంలో భక్తి అనేది ఉండగలిగితే దేవుని ఉద్దేశం అనేది అర్థమవుతుంది. కనుక ఈ రోజున సాత్విక్ కూడా దేవుని యొక్క ప్రణాళికలు సాత్విక్ విషయంలో గొప్పగా ఉన్నాయి. ఆ దేవుని ప్రణాళికలు తెలియాలి అని అంటే భక్తి అనే జీవితంలో కొనసాగితే దేవుని యొక్క సంకల్పం ఏమిటో సాత్విక్కి తెలుస్తుంది. దేవుని సంకల్పం తారుమారు కావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజల్లో దేవుడు సెలవిచ్చిన భక్తి అనే జీవితాన్ని తెలుసుకున్నందువలన, అనుసరించినందువలన దేవుని సంకల్పం ఎరగాక వారి ఇష్టానుసారంగా సాగుతూ ఉన్నారు. ఈ రోజున ఏమైపోయిందంటే దేవుని పరిస్థితి ఏమైపోయిందంటే దేవుని చేతిలో ఉన్న మహిమలు కావాలి కానీ దేవుడు అవసరం లేదు. ఒక రాజుగారు ఉదాహరణ చెప్తాను. ఒక రాజుగారు ఊర్లో వెళ్ళి చూస్తే అందరూ పేదరికంతో ఉన్నారట. సహాయం చేయాలనుకున్నాడు. అందుకు గాను వెళ్ళి చాటింపేశాడు. ఇప్పుడు సేకరణ తప్పడ కొట్టిండు కదా, అంటే తప్పడ కొట్టి చాటింపేసిండు. ఎవరికి ఏమేమి కావాలనో రాజుగారి గోడహంలో అన్ని కలవు, వచ్చి రాజుగారి యొక్క గోడహంలో ఉన్నవన్నీ తీసుకోబోండు అని చాటింపేశాడు. వేసిన తర్వాత ప్రజలందరూ వచ్చారు. గోడాంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కావాల్సిన వాడు తీసుకుపోతున్నాడు. బియ్యం కావాల్సిన వాడు బియ్యం తీసుకుపోతున్నాడు, పప్పు కావాల్సిన వాడు పప్పు, ఉప్పు కావాల్సిన వాడు ఉప్పు, ఎవరికి ఏం కావాలో అవన్నీ. ట్రాక్టర్ ఉన్నవాడు ట్రాక్టర్లు వేసుకుపోతున్నాడు, ఆటోలో ఉన్నవాడు ఆటోలో తీసుకుపోతున్నాడు, ఏమిలో ఉన్నాడు భుజాల మీద మోసుకొని పోతున్నాడు. ఆ
కానీ సాత్విక్ మాత్రం చేతులు కట్టుకొని రాజును చూస్తున్నాడంట. అప్పుడు రాజు అన్నాడంట, ఏం బాబు నీకేం కావాలి నాయన, నేనంతా సెలవిచ్చేసాను, నీకేం కావాలో తీసుకుపోవనంటే సాత్విక్ అన్నాడంట, రాజుగారండే ఈ ప్రజలు తీసుకుపోతున్న వస్తువులన్నీ నీవేనా అని అడిగాడంట. నావే, నీకేం కావాలో తీసుకుపోవని అన్నాడంట. అన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపులకు ఏంద్రా తీసుకుపోకుండా నన్ను చూస్తున్నావు అని అంటే, రాజుగారంటే ప్రజలు తీసుకుపోతున్న ఇవన్నీ నీవేనా అని అన్నాడంట. నావేరా, నీకేం కావాలో తీసుకుపోవాలి అన్నాడు రెండవసారి కూడా. ఇక మూడవసారి కూడా ఇతనికి నీకేం కావాలా, ఈడ చేతులు కట్టుకొని నా దగ్గర నిలబడ్డావు అని అంటే సాత్వికు 2 అడుగులు ముందుకేసి పరిగెత్తుకొని వెళ్ళి రాజుగారి కాళ్ళు పట్టుకొని నీవే నాకు కావాలా అన్నాడంట. నీవే నాకు కావాలి, ఎందుకంటే రాజుగారు ప్రజలు తీసుకుపోతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవే కదా, నీవు నాకైతే అవన్నీ నావే కదా అని అన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, భక్తి అని అంటే ఇదే. భక్తి అంటే దేవుని సంకల్పం కావాలి, దేవుడే మనకు కావాలి, అప్పుడు మనం బహుగా ఆశీర్వదించబడతాం, దీవెనకరంగా మారుతామని దేవుని దాసునిగా దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ బర్త్డే సందర్భంగా దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఒకటే, బాలుడు నడవవలసిన త్రోవ నేర్పించాలి, పెద్దవాడైన తర్వాత తొలగిపోవాలి. ఆ త్రోవ ఏంటంటే భక్తి అనే త్రోవ. మరి భక్తి ఏమైనా ప్రయోజనకరం అంటే ఎస్, ప్రయోజనకరమే. తిమోతికి రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది, ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను భక్తి అనేది ప్రయోజనకరమైనది. భక్తి ప్రయోజనకరమైనది. మరి భక్తి అంటే ఏంటి? త్రోవ అంటే భక్తి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మన ఊహల్లో మనకు కనబడింది, మనకు తోచింది కాదండి. ఈ దినాల్లో భక్తి అంటే కనిపించే దేవుడు ఏదైతే తెలియచేశాడో దాన్ని అనుసరించడమే భక్తి. దైవ చిత్తం, దైవ ప్రణాళిక చొప్పున నడుచుకోవడమే భక్తి. మరి ఆ దేవుడి యొక్క చిత్తం ఏమిటో మనకి తెలియాలి, దేవుని ప్రణాళిక ఏంటో మనకి తెలియాలంటే భక్తి జీవితం అనేది కొనసాగించాలి. కనుక మన విషయంలో చాలా గొప్పగా ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక బాలుడు నడవవలసిన త్రోవ నేర్పించాలి అని వాక్యం చెప్తుంది కదా, అది నేర్పించాలి. నేర్పించడం అని అంటే చెప్పడమే కాదు, దాన్ని చూపించడం, ఆ భక్తి జీవితాన్ని చూపించడం. అలా చూపించగలిగితే గొప్ప ప్రయోజకులు అవుతాం. మనకు ఏదైతే మన పిల్లల్లో ఏదైతే గొప్పగా కావాలని కోరుకోవడం కాదండి, గొప్పగా అయ్యేటట్లు ఆ భక్తి యొక్క ఉద్దేశ ప్రణాళికలు వారి మైండ్లో వేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. మన దగ్గర లీటర్ వాటర్ బాటిల్ ఉంది, మీకు అందరికి బహుశా తెలిసి ఉండొచ్చు. ఒక వాటర్ లీటర్ బాటిల్ ఉంది. ఎంటీ బాటిల్ ఎంత అని అంటే, ఎంటీ బాటిల్ ఎంత, దాని కాస్ట్ ఎంత? ₹1 లేదంటే ₹2, ₹5 అనుకుందాం, ₹5 ఎంటీ బాటిల్. అదే లీటర్ బాటిల్లో వాటర్ ఉన్నాయనుకో, దాని విలువ ఎంత? ₹20 అవుతుంది. అదే బాటిల్లో పాలు ఉన్నాయనుకో, దాని విలువ ఎంత అవుతుంది? ₹80 పోతుంది. అదే వాటర్ బాటిల్లో వజ్రాలు ఉన్నాయనుకో, 100 కోట్లు. 100 కోట్లు, ఎన్ని కోట్లు? ఎంటీ బాటిల్, ఒక విలువ లేని ఒక ఎంటీ బాటిల్ ₹5 విలువ చేసేటువంటి ఇదే బాటిల్లో ఈరోజు కోట్ల విలువ పెరిగింది. కారణం బాటిల్ కాదు విలువ పెరిగింది, బాటిల్లో ఉన్న పదార్థాన్ని బట్టి విలువ పెరిగింది. మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా, మన ప్రణాళికలో కూడా ఏమి నింపుకుంటామో అదే మన విలువ పెంచుతుంది. దేవుని ఉద్దేశం అనే భక్తిని మన హృదయంలో నింపేసామనుకో, కోట్ల విలువ చేసి విలువైన వ్యక్తిగా దేవుడు మార్చేస్తాడు. ఏది నింపేసుకుంటాం మన హృదయంలో, ఏది నేర్చుకుంటాం మన హృదయంలో, ఛాన్స్ మనకి ఇచ్చేసి. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్ళు పోస్తావా? ₹20 నీ విలువ. పాలు పోస్తావా? ₹80 నీ విలువ. వజ్రాలు పోస్తావా? కోట్ల నీ విలువ.
ప్రైజ్ ది లార్డ్. భక్తి అనేది మన జీవితానికి ప్రయోజనకరమైనది. సాత్విక్ ముందు కాలంలో గొప్ప ప్రయోజకుడై ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మార్చి, దీవెనకరమైన వ్యక్తిగా మార్చి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చి, దేవుని దేవుడు సంతోషించేటువంటి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మనందరిని ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మరి యొక్క